ప్రియా, ఉదయం నాకొక అబ్బాయి హెల్ప్ చేశాడు అని జానకి చెప్పింది. అప్పుడు ప్రియా, ఓ అవునా, అంటే ఇతనేనా? హే రామ్, ఈ అమ్మాయి నా చిన్ననాటి ఫ్రెండ్ జాను. జాను, ఇతను నా ఫ్రెండ్ రామ్ అంటూ ఇద్దర్నీ ఒకరికొకరు పరిచయం చేసింది. అప్పుడు రామ్ తన చేతిని ముందుకు చాపి, హాయ్, ఐఎమ్ రామ్ అన్నాడు. జానకి క్షణం ఆలోచనలో పడింది. హ్యాండ్ ఇవ్వాలా వద్దా అని మనసులో తడబడింది. జానకి గురించి ముందే తెలిసిన ప్రియా హ్యాండ్ ఇవ్వు అన్నట్టుగా చూసింది. అప్పుడు జానకి రామ్కి హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ జాను అని చెప్పింది. అలా ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ మొదటి పరిచయం జానకికి చాలా కొత్తగా అనిపించింది. నాకొంచెం పనుంది అని చెప్పి రామ్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రియ జానకితో, ఇంకా గ్రామంలో ఉన్నట్టే ఉంటే ఇక్కడ చాలా కష్టం, కొన్ని పద్ధతులు మార్చుకోవాలి అని చెప్పింది. అలా సాయంత్రం కాలేజ్ అయిపోయింది. ప్రియ హైదరాబాద్లోనే ఉండటం వల్ల ఇంటికి వెళ్ళిపోయింది. జానకి కాలేజ్ హాస్టల్లో ఉండటం వల్ల తన రూమ్కు వెళ్ళింది. కాని రూమ్కి వెళ్ళినప్పటినుంచే ఆమె రామ్ గురించి ఆలోచిస్తూ ఉంది. అసలు ఎందుకు ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు అని అనుకుంటూ ఉంది. తన చేతిని చూస్తూ చూస్తూ అలా నిద్రపోయింది. మరుసటి రోజు ఎప్పటిలాగే కాలేజ్ మొదలైంది. ఈరోజు సీనియర్స్ గొడవ తప్పించుకుని నేరుగా క్లాస్కి వెళ్ళిపోయింది. కాని క్లాస్కి వెళ్ళినప్పటినుంచే ఆమె కళ్ళు ఎవరో వెతుకుతున్నాయి. కాని ఎవరిని వెతుకుతున్నాయో ఆమెకే తెలియడం లేదు. ప్రియ కూడా ఆ రోజు కాలేజ్కి రాలేదు. అయ్యో, నేనెంత స్టూపిడ్ని, కనీసం ప్రియ నంబర్ కూడా తీసుకోలేదు, తీసుకునుంటే బావుండేది అని తనను తానే తిట్టుకుంది. అలా ఆ రోజు మొత్తం గడిపేసి హాస్టల్ రూమ్కు వచ్చింది. ఆ రూంలో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. వారిలో ఒక అమ్మాయి, నా పేరు కవిత, నేను ఏఐ బ్రాంచ్ అని చెప్పింది. ఇంకొక అమ్మాయి, ఐఎమ్ విష్ణవి, సిఎస్సి అని చెప్పింది. తర్వాత జానకి తన గురించి పరిచయం చేసుకుంది. చివరిగా నా పేరు అవంతిక, ఈసీఈ అంటూ లోడలోడగా మాట్లాడింది. అన్నీ విన్నాక జానకి కొంచెం డిసప్పాయింట్ అయింది. తన బ్రాంచ్ ఐటీలో ఎవరో ఒకరుంటారేమో అనుకుంది. కాని అవంతికని చూసి మళ్లీ హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె అచ్చం తన చెల్లిలా అనిపించింది. చాలా ప్రేమగా మాట్లాడుతోంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్తుండగా ఎవరో రామ్ అని పిలిచారు. అది విన్న వెంటనే జానకి ఎగ్జైట్మెంట్తో వెనక్కి తిరిగింది. అసలు ఎందుకు జానకి అంత హ్యాపీగా ఫీల్ అయింది? ఆ రామ్ తాననుకున్న రామ్నేనా? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి చూడండి.